వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఆదికాండం 27:28 విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఈ సందర్భము ఇస్సాకు ఏశావు అనుకొని యాకోబును ఆశీర్వదిస్తున్న భాగంలో ఒకటి. ఇక్కడ ఇస్సాకుకు యాకోబు అని తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు యాకోబుకే ఆ ఆశీర్వాదం ఇవ్వాలనేది ఆయన యొక్క అనాదికాల సంకల్పం. ఎందుకు పనికి రాకుండా వ్యర్థమైపోయి భ్రష్టుడైపోయే ఏశావుకు ఆ వాగ్దానం రావటం, ఆ ఆశీర్వాదాలు పొందటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకు కష్టపడే వాళ్ళకి దేవుడు దేవుని ఇవ్వట్లేదు, ఎందుకు అనవసరంగా దేవునికి విరోధంగా ఉండే వారికే ఆశీర్వాదం ఉంటుంది, వారెందుకు సుఖంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు, మనకెందుకు ఈ శ్రమలు కష్టాలు మనం అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశము మీకు వారికంటే గొప్ప ఆశీర్వాదము దీవెన ఇవ్వాలనేదే. ఈ సందర్భము మనకు నేర్పించే మాట, మీ యొక్క ప్రయాస అనేది, కష్టం అనేది అది వ్యర్థం కాదు. ఏదో ఒక రీతిలో, ఏదో ఒక మార్గంలో దేవుడు మీకు దీవెన అనుగ్రహిస్తాడు. యాకోబు ఇక్కడ తన అన్నకు రావలసిన దీవెనలు పొందినప్పటికీ కూడా ఆ తర్వాత యాకోబు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు అనుభవించాలో, ఎన్ని పోరాటాలు ఎదుర్కోవాలో దేవునికి తెలుసు. కాబట్టే ఆయన ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. యాకోబు దీవించబడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెంతో కష్టపడుతున్నావు, బాధపడుతున్నావు. ప్రయాసపడేది నువ్వు, ఫలము ఇంకొకరు పొందుతున్నారేమో. కష్టపడేది నువ్వు, మెప్పు ఇంకొకరు పొందుతున్నారేమో. దిగులు పడొద్దు, బాధపడొద్దు. మనుషులు ఇచ్చే దీవెన కన్నా, మనుషులు ఇచ్చే మెప్పు కన్నా గొప్ప దీవెన, మెప్పు దేవుడు నీకు అనుగ్రహించే రోజు ఒకటి ఉంది. అందుకని ఇక్కడ దేవుడు నీకు అనుగ్రహించు గాక అనే మాట ఉదయకాలంలో హైలైట్ వర్డ్ గా మనం చూసినట్లయితే, దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించేది ఎలాగ ఉంటుంది అంటే, దేవుని వాక్యంలో నుంచి కీర్తన 85:12 యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మనుషులు ఇచ్చేవన్నీ కూడా అల్పమైనవే, స్వల్పమైనవే, కొన్ని రోజులు ఉండి మాయమైపోయేవే. ఒకవేళ విలువైనవి ఇచ్చినా వారు దాన్ని మరలా తీసేసుకుంటారు. కానీ నీ దేవుడు అలా కాదు. ఆలస్యమైనప్పటికీ నీకు ఉత్తమమైనది ఇస్తాడు. నీకు కావలసింది ఆయన అనుగ్రహిస్తాడు. ఏమి అనుగ్రహిస్తాడు అంటే, ఈ ఉదయకాలము నువ్వే అక్కరలో, అవసరతలో ఉన్నావో, ఏది అనుగ్రహించబడాలని కోరుకుంటున్నావో, 7 విషయాలు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు కావాల్సింది ఇప్పుడే నువ్వు సొంతం చేసుకోవచ్చు. దేవుడు అది నీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 20:30 అతనికి నెమ్మది అనుగ్రహింపగా. మొట్టమొదటి దేవుడు ఇచ్చేది నెమ్మది. నెమ్మది అనుగ్రహిస్తాడు. ఇస్తాను అని ఇక్కడ అనట్లేదు, పొందుకుంటారు అనట్లేదు, కానీ అనుగ్రహిస్తాను అనే మాట దేవుని యొక్క నిశ్చయతకు సాదృశ్యంగా ఉంటుంది. ఆయన నీకు నెమ్మది ఇస్తాడు. వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేదా, కుటుంబంలో నెమ్మది లేదా, చేస్తున్న పనిలో నెమ్మది లేదా, చదువులో నెమ్మది లేదా, ఉద్యోగ విషయంలో నెమ్మది లేదా, ఒకవేళ సేవలో నెమ్మది లేదా, ఈరోజు ఈ నెమ్మది నీకు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు.
ఈ నెమ్మది పొమ్మన్నా పోదు. అంత మంచి నెమ్మది, గొప్ప నెమ్మది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండవది మనం చూసినట్లయితే దేవుడు ఏమనుగ్రహిస్తాడు? కీర్తన 29:11 యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహిస్తాడు. నువ్వు కూడా చాలా పరిస్థితులను బట్టి బలహీనమైపోయావు, నిందలను బట్టి కృంగిపోయావు, నీ బలము నీలో నుంచి వెడలిపోయిందేమో. మరలా దేవుడు రెండంతల బలాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దిగులు పడవద్దు, దుఃఖపడవద్దు. నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. ఎప్పుడు కూడా బలహీనుడు ఇక బలహీనుడు అనుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది రెండవదిగా నీకు ఆయన బలము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మూడవది 118వ కీర్తన 27వ వచనము, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. మూడవది దేవుడు నీకు వెలుగు అనుగ్రహిస్తాడు. నీ ప్రతి దారిలో చీకటిని చూస్తున్నావేమో, ప్రయత్నాల్లో చీకటిని చూస్తున్నావేమో, వెలుగులో ఉంటూ కూడా చీకటిని అనుభవిస్తున్నావేమో, పరిస్థితులు చీకటి మయమైపోయినాయేమో. దేవుడు ఇప్పుడే తన వెలుగు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. నాలుగవది చూస్తే ప్రసంగి 2:26 దేవుని దృష్టికి మంచివాడిగా ఉండేవాడికి దేవుడు ఆనందము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో అంత ఆనందానికి పునాది వేసుకుంటున్నావని మర్చిపోవద్దు. నీ ప్రతి కన్నీరు కూడా నువ్వు పొందబోయే సంతోషానికి అది మూలధనం అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు వేసుకునే ఈ బాధలు, దుఃఖాల పునాది రేపటి దినాన ఆనంద భవనం అవుతుంది. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 2:21 దేవుడు జ్ఞానము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఐదవది దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నీ పని ఎలా చేయాలి, పరీక్షలు ఎలా ఎదుర్కోవాలి, ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, పెద్దలతో అధికారులతో ఎలా మాట్లాడాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడే ఆ సమయంలోనే నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. నువ్వు జ్ఞానము లేనివాడవని అనుకోవద్దు. దావీదు అన్నాడు, నాకు వృద్ధుల కంటే విశేష జ్ఞానం కలదు. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నీకు చదువు లేకపోయినా, నీకు గొప్ప అనుభవం లేకపోయినా దేవుడు ఇచ్చే జ్ఞానం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది. ఇది ఐదవదిగా మనం చూస్తున్నాం. ఆరవదిగా చూస్తే హగ్గయి గ్రంథం 2:9 ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించేదను. ఆరవదిగా దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నీ అసమాధానం అంతటిని దేవుడు తీసివేసి నీ ప్రతి పరిస్థితుల్లో ప్రతి చోట కూడా ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడే కోల్పోయిన సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ సమాధానం కలిగి జీవిస్తావు. ఏడవది చివరి మాట యోవేలు గ్రంథం 2:14 ఆయన మీకు దీవెన అనుగ్రహించును. దేవుడు దీవిస్తాడు. మనుషుల శాపాలు, మనుషుల యొక్క మాటలు, తిట్లు వీటన్నిటిని పట్టించుకోవద్దు. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే దేవునికే ఆనందానికి, ఆశీర్వాదానికి మూల కారణం. ఏడవది నీకు దీవెన అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దుఃఖపడొద్దు, బాధపడొద్దు. నీ ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నీకు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. ముగింపులో యోబు 10:12 జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి అంటున్నాడు. దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడు. నీ జీవితం ఇక్కడితో అయిపోయిందని అనుకోవద్దు. ఇప్పుడే అసలు జీవితం అనేది ప్రారంభమవుతుంది. నూతనంగా దేవుడు నీకు ఇవన్నీ అనుగ్రహించి నూతనమైన అనుభవంతో నేను నింపునట్లుగా నీ కొరకై ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాం. అంతకంటే ముందు గుర్తుకుంచుకోవాల్సింది, వీటన్నిటితో పాటు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునే మనకు అనుగ్రహించేశాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు అనుగ్రహించాడు? ఆయన కొరకై నువ్వు నమ్మకంగా ఉండి, నువ్వు ఆయన భయభక్తులతో జీవించి, ఈ దినమంతా నీ ప్రతి అడుగు దేవుని చిత్తాన్ని కనిపెడుతూ, ప్రతి సందర్భం ప్రతిదీ కూడా ప్రార్థనా పూర్వకంగా నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఈ 7 వాగ్దానాల మూట ఈ రోజే నువ్వు సొంతం చేసుకుంటావు. అలాంటి కృపను, దీవెనను ఈ రోజు నువ్వు పొందులాగున, దేవుడు ఇవన్నీ నీకు అనుగ్రహించులాగున నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు కొందనములు చెల్లిస్తూ, ఉదయ కాల సమయం
వేకప్ వర్డ్, వేకు వాక్యం ద్వారా మీరు అనుగ్రహించే ఏడంతల గొప్ప విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ ఉదయం ఆశతో, ఆకలితో వింటున్న మీ ప్రియులందరికీ కూడా వారికి ఏది అనుగ్రహించబడాలో అవసరం కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడే అనుగ్రహించమని నిదాసునిగా ప్రార్థిస్తూ, ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, ప్రతిదీ సమృద్ధిని అనుగ్రహిస్తూ సహాయపడుతూ, ఏ పనుల నిమిత్తం ఈరోజు వెళ్తున్నారో, ఏ ప్రయాణాలు చేయని ఉన్నారో, ఏ పరీక్షలను ఎదుర్కోవాలో, ఎలాంటి ప్రత్యర్థులతో మాట్లాడవలసిన పరిస్థితి ఉందో ఇవన్నీ కూడా తెలిసిన దేవుడవు. ఏది అవసరమో అది అనుగ్రహించి ఈ దినం అన్ని రోజుల్లా కాదు, ఒక ప్రత్యేక దినంగా, ఒక శుభదినంగా, ఒక సంతోషకరమైన దినంగా మార్చి అన్నిటిలో విజయము అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము తోడై ఉండి ఈ కృపను, ఈ దీవెనలన్నిటినీ మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము.